ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా ఒక అంశం విస్తృత చర్చకు దారితీస్తోంది. అదే మంత్రివర్గ విస్తరణ. కేబినెట్లో మార్పులు జరగబోతున్నాయంటూ, కొత్త ముఖాలకు అవకాశం దక్కపోతుందంటూ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు తమకు ఈసారి అవకాశం వస్తుందని భావిస్తూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ప్రచారాలన్నింటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణపై బయట జరుగుతున్న చర్చలకు విరుద్ధంగా ప్రస్తుతం అలాంటి ఆలోచనని ఆయన చేయటం లేదని అధికార పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న పరిస్థితులు సాధారణమైనవి కావు. ఒకవైపు అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయాల్సిన బాధ్యత, మరోవైపు పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాల్సిన అత్యంత కీలక లక్ష్యం ప్రభుత్వం ముందుంది. ఈ రెండు ప్రాజెక్టులు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే స్థాయిలో ఉండటంతో వాటికి అవసరమైన నిధుల సమీకరణ, పనుల పర్యవేక్షణపై సీఎం ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కూడా పూర్తి కాకముందే మంత్రివర్గంలో మార్పులు చేస్తే పాలనలో అనవసరమైన గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించడం, శాఖలపైన పట్టు సాధించడం, పరిపాలనా వ్యవస్థ మళ్లీ కొత్తగా సర్దుబాటు కావడం వంటి అంశాలు అభివృద్ధి కార్యక్రమాల వేగాన్ని తగ్గించే ప్రమాదం ఉందని ఆయన అంచనా వేస్తున్నారని సమాచారం. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఆయన పనితీరుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. మంత్రుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించటం, వారి శాఖల పురోగతిపై రిపోర్ట్ కార్డులు రూపొందించటం ఆయనకి కొత్త కాదు. ప్రస్తుతం కూడా మంత్రుల పనితీరును ప్రత్యేక ర్యాంకింగ్ వ్యవస్థ ద్వారా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం కొద్ది నెలల పనితీరు ఆధారంగా నిర్ణయాలు తీసుకోవటం కంటే ప్రతి మంత్రికి కనీసం 2 ఏళ్ల సమయం ఇవ్వాలని సీఎం భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే అప్పుడే ఎవరు సమర్థవంతంగా పనిచేస్తున్నారు, ఎవరి పనితీరు ఆశించిన స్థాయిలో లేదో స్పష్టంగా అంచనా వేయవచ్చు. ఇప్పుడే మార్పులు చేస్తే ప్రస్తుతం పనిచేస్తున్న మంత్రుల్లో నిరుత్సాహం పెరిగే అవకాశం ఉందని, దానికంటే వారిని మరింత ప్రోత్సహించి ప్రజలకు మెరుగైన ఫలితాలు అందించేలా చేయటం మంచిదని చంద్రబాబు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. మరోవైపు ప్రభుత్వానికి ఇప్పుడు అత్యంత కీలకమైన అంశం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు. ముఖ్యంగా సూపర్ 6 హామీలను అమలు చేయటం ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. ఉగాది నాటికి ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణ కార్యక్రమాల వేగవంతం, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై సీఎం ఇప్పటికే కఠినమైన గడువులు విధించినట్లు తెలుస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి రాజకీయ సమీకరణాల కోసం పదవుల పంపకాల్లో నిమగ్నమైతే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని కూడా చంద్రబాబు గుర్తిస్తున్నారని విశ్లేషకులు చెప్తున్నారు. అందుకే రాజకీయాల కంటే ప్రజాసేవ ముఖ్యం అనే సందేశాన్ని తన మంత్రివర్గ సహచరులకు సైతం ఆయన స్పష్టంగా ఇస్తున్నారని సమాచారం. ఇక మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్న ఆశావాహుల పరిస్థితి చూస్తే ప్రస్తుతానికి వారి ఆశలు నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. రాజకీయ అవసరాల కంటే పాలనాపరమైన అవసరాలకే చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న మంత్రులందరూ తమ స్థానాల్లో సురక్షితంగా ఉన్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అసలు ఈ మంత్రివర్గ విస్తరణ ప్రచారం ఎందుకు జరుగుతోంది అనే ప్రశ్న కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మొదటిది, మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్న కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు తమ పేర్లు మీడియాలో, రాజకీయ చర్చల్లో వినిపించేలా చేసి అధిష్టానంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారనే వాదన. రెండవది, అధికార కూటమిలో అంతర్గత విభేదాలు ఉన్నాయనే భావనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా ఇటువంటి ప్రచారాలను ప్రోత్సహిస్తున్నాయనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అయితే ఈ ప్రచారాలన్నింటికీ భిన్నంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య కొనసాగుతున్న సమన్వయం కూటమికి బలంగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇద్దరు నేతల మధ్య ఉన్న అవగాహన కారణంగా ఇటువంటి ఊహాగానాలు కూటమిపై పెద్దగా ప్రభావం చూపే పరిస్థితి లేదని వారు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దృష్టి పూర్తిగా అభివృద్ధి, సంక్షేమం, ఆర్థిక పునర్నిర్మాణం మరియు ఎన్నికల హామీల అమలుపైనే కేంద్రీకృతమై ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణ అనేది తక్షణ అజెండాలో లేదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలు మరికొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.